రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓటు గురించి రాశాను. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశాను. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించాను. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాలు ఒకటే, ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా నా బిడ్డల గురించే. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కమిటీ చేయను, మంచి చెప్పను, మాట్లాడను. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతోమంది డజన్లు జర్నలిస్టులు, వాళ్ళందరూ నాకు తెలుసు. అందరూ TV5 బిఆర్ నాయుడు అయితే ఏంటి, రాధాకృష్ణ అయితే ఏంటి, చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు, వీళ్ళందరితో ఏదో పెద్ద సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు, రాజకీయాలు ఏమన్నారు, రాజకీయాల గురించి ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ వచ్చినా సరే టీవీలో వచ్చిన నా బ్రెయిన్లో వచ్చి రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి, చెప్తాను. లేదు, ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదయ్యా. ఆ పార్టీ తరఫున మీరు మాట్లాడారు, ఆ పార్టీలో పోస్ట్ కూడా తీసుకున్నారు. సో జగన్ గారి అభిమానం అని చెప్పారు. అంటే పార్టీ వైఎస్ఆర్ జగన్ గారు అంటే ఇప్పుడు దాకా కాదు, నేను చచ్చిపోయేదాకా జగన్ గారిని అభిమానిస్తా. నన్ను అంతగా ప్రేమించాడు. తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి. నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగలా. నేనేం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా. ఈయన బాగున్నాడు, ఈయనకి సపోర్ట్ చేస్తా, ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను. ఓటర్ ఏంది, ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లంచాలు ఇచ్చారు, ఎవరు కాంగ్రెస్ వారు. ఈయన రామారావు మంచోడట, రామారావు
సేమ్ అదే. కాకపోతే మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి. దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తా. ఇంకొకసారి ఎప్పుడు నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే, నా బుద్ధి, భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కడు గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్టులు. ప్రజలందరూ దీని మీద శ్రమ తీస్తున్నా. ప్రజలందరూ అన్ని పార్టీలకి ఓట్లేశారు, అన్ని పార్టీల్ని గెలిపించారు. గ్రేట్ పీపుల్, ఇండియన్ పీపుల్. బెంగాల్ ఆ మూలకి వెళ్తే మమతా బెనర్జీని ఓడించారు, ఆమెను గెలిపించారు. కమ్యూనిస్టులు ఓడించారు, కమ్యూనిస్టులు గెలిపించారు. బాసుని ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు, ఇందిరాగాంధీని ఓడించారు. బీజేపీని గెలిపించారు, బీజేపీని ఓడించారు. మొరార్జీ దేశాయ్ గెలిపించారు, ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు, రామారావు గెలిపించారు. జగన్ గెలిపించారు, జగన్ ఓడించారు, మళ్ళీ బాబుని గెలిపించారు. అక్కడ నవీన్ బాబుని గెలిపించారు, మళ్ళీ వచ్చి బీజేపీని గెలిపించారు. ఎందుకు ఎంతమంది పార్టీల్ని అధికారంలో తెచ్చి వాళ్ళకి ప్రభుత్వపు తిప్పి మమ్మల్ని సేవ్ చేయండిరా, సర్వీస్ చేయండిరా, మాకు సేవ చేయండిరా అని చేశారు. ఎందుకు ప్రజలు అడుగుతావా, ఎందుకు నువ్వు మన బీజేపీకి వేసి మళ్ళీ ఆయనకి వేసావు అంటే, ప్రజలకు ఏం కావాలంటే, నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటలు నమ్మి ఎలక్షన్ క్యాంపెయిన్లో మీకు ఓట్లు వేసాం. 6 నెలల్లో నీ భాగవతం బయటపడింది, మాకు సరిగ్గా చేయలే. అందుకని ఈడే బెటర్ ఉన్నాళ్లలో వాడికి వేసాం. వాడు ఇంకా సన్నాసిగా ప్రవర్తించాడు, వీడి బదులు వాడే బెటర్, వాడికి వేశారు. సేమ్ నేను అదేనయ్యా. సార్ హుసేన్ గారు, 40-50 ఏళ్ల పాటు మీ కుటుంబం కోసం ఆలోచించకుండా ఉన్న మీరు ఒక్కసారిగా ఇప్పుడు ఆలోచించడానికి గల కారణం ఈ మాటలేని ఇంకేమున్నాయి? తల్లి సాక్షికి ఏమి లేవు. నేను ఇంకో తప్పు చేసి ఏం చెప్పమంటారు, అది కూడా చెప్తున్నా మీకు. మీరు నన్ను ఒక ఆప్తుడిలాగా, ఆత్మ బంధువులాగా నన్ను ఒక 35 ఏళ్ళ నుంచి చిన్న బచ్చాగాడైనా సరే నాకు గొప్పగా నన్ను చేపించారు, పైకి తీసుకొచ్చారు. మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే. మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే. మురళి లంగా పనులు చేయరు మీ వల్లే. మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే. మీరే అన్నీ తిడుతుంటే పోస్తాని ఏమో డబ్బులు తీసుకొని ఆ పార్టీకి సపోర్ట్ చేశాడండి. అది ఎందుకు వెళ్ళలేదు? నేను చేయలేదు కాబట్టి. తాగి పడిపోయాడండి ముందాగి ఆ పార్టీలకు. నేను తాగను, నువ్వు పట్టుకోవాలి. మీ వల్లే నేను మంచివాడిని, మీ వల్లే నేను హానెస్ట్ని, మీ వల్లే నేను హంబుల్ని మీరు తెచ్చారు. అందుకని నేను మొక్కబట్టం లేదు అబద్ధం చెప్పడానికి, నిజం చెప్పడానికి. ఇప్పుడు చెప్తానండి. మా అబ్బాయి ఇంత మాట అన్నాడు కదా, ఈ మాట చెప్పకూడదు అనుకున్నా, కానీ మరి జర్నలిస్టు నా ఫ్రెండ్ క్వశ్చన్ వేశాడు. ఇప్పుడే వచ్చానంటే నేను మా అబ్బాయిని మేనేజ్ చేశాను. ఎట్లా మా అబ్బాయి అట్లా అంటే నేను అరే నా రాజకీయాలకి నీకేంట్రా సంబంధం, నేను రాజకీయాలంటే నాకు ఇష్టం రా. ఏమడిగాను మిమ్మల్ని? నేను పేకాడతానా, ఆ మలబడి తిరుగుతానా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా, నన్ను గుర్రపుర పందాలు వేసానా? ఏమి నన్ను ఇంటూ పైసా కూడా వేస్ట్ చేయరు కదా నాన్న, నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని. నీకెందుకు నాన్న, నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు. నేను అడిగాను నిన్ను, నువ్వు వెళ్తావు కారు వేసుకొని, ఎక్కడికి రా అని అన్నాను. నాన్న నువ్వు మంచోడివి కాబట్టి నేను అనలేదు, మరి నన్ను ఎందుకున్నానో నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు మూపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది. ఇది వాస్తవం నాన్న. మా అబ్బాయి నా మాటలు అంటే వాడు మనసులో ఏమొచ్చిందంటే, ఈయన ఓన్లీ నోరు మూపిస్తాడు కదా, 4 మంచి మాటలు మాట్లాడి అనేది ఆయన వాడి కళ్ళల్లో కనపడింది. గణేష్ బీటీవీ జర్నలిస్ట్, మీరే క్వశ్చన్ చేశారు చెప్తున్నా. నాకు తర్వాత ఏడుపు వచ్చింది. నా కొడుకును కూడా నేను నోరు మూపించానా నా రాజకీయాల కోసం? నా కొడుకు చెప్పే మాటలు అదే నేను అప్పుడే వాడిని సారీరా అనకుండా వాడిని నోరు మూపించానా? నేను ఎందుకు నోరు మూపించాను?
వాడు మాట్లాడింది నిజమే కదా, నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అన్న. నన్ను మీకు తెలుసు కదా, నేను ఎవరికైనా భయపడతానా, ఎక్కడన్నా పారిపోతానా, ఏడ తిరుగుతాను తెలుసుగా మీకు. 24 గంటలు మీకు తెలుసు. ఒకటే, నేను ఎదవనో మంచివాడిని చెప్పడానికి ఒకటే ఒక మాట, రాజకీయాలు నిజాయితీగా ఉండంటారంటే లో ఒక అభ్యర్థి 12 కోట్లు, ఒక అభ్యర్థి 11 కోట్లు డబ్బులు ఇవ్వటం, డబ్బులు పంచటం, మందు పంచటం, బిర్యానీ పంచటం ఏం చేశారు. నన్ను అడిగారు, సార్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్క ఓటర్కి, నేను ఎందుకు ఇవ్వాలా, మరి అమాయకంగా మాట్లాడతారేంటి, డబ్బులు అందరు ఇవ్వట్లేదా, ఇస్తున్నారు, మరి మీరు, నేను ఇవ్వను, నేను మేము చెడగొట్టను, నాలాంటి వాడిని మీరు చెడగొట్టద్దు. చెడగొడితే ఒకరిని గెలిచారనుకో, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చెలకలూడిపేటనే తినేస్తా, నేను తాగను, మీ డబ్బులతో తాగండి. ఓటు నేను గెలిస్తే చెలకలూడిపేట బాగు చేస్తారనుకుంటే ఓటేయండి, ఒక్క పైసా మీకు ఇవ్వను. నేను ఒక్క పైసా ఇవ్వలేదన్నా అంటే నేను ఎంత నిష్ఠగా ఉన్నాను మీకు ఒకసారి లాస్ట్లో చెప్పడానికి. చెలకలూడిపేట మీరు అడగండి. పబ్లిక్లో కూడా చెప్పా, నా పక్కన షాడో పోలీసులు ఉంటారు, వాళ్ళు అభిమానులు ఉన్నారు. కనీసం ఓటర్కి ఇప్పారు, కార్యకర్తలకైనా కొద్ది ఎంకరేజ్ కోసం ఒక ఏదో పెట్టమంటారు, ఏదో ముందు బట్టలు పెట్టి బాక్స్ని, అది కాటన్ ఏదో అంటారు, ఆ కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా ఇవ్వాలకన్నా మన కార్యకర్తలు ఇప్పుడే తాగుతున్నారా, అంతకుముందు తాగుతున్నారా? అంతకుముందు కూడా తాగుతున్నారు, అంతకుముందు నేను డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను ఇవ్వను.